నమస్తే. డ్యాన్స్ షోల ద్వారా పరిచయమైనటువంటి పండు, ముఖ్యంగా డి డ్యాన్స్ షో ఏదైతే ఉంటుందో దాని ద్వారా తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైనటువంటి మాస్టర్ పండు. సో పండు మాస్టర్కి నిన్న అర్ధరాత్రి యాక్సిడెంట్ జరగడం జరిగింది. విశాఖలో ఉన్నటువంటి ఆనందపురం సమీపంలో హైవే రోడ్డు పైన ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక అమ్మవారి ఉత్సవాలకి తాను అలాగే తన ట్రూప్ ఏదైతే ఉంటుందో, తన బ్యాచ్ ఏదైతే ఉంటుందో తనతో పాటు డ్యాన్స్ చేసేటువంటి సుమారుగా 6 మంది టీం ఏదైతే ఉంటుందో ఆ టీం అంతా కూడా 4 రోజుల క్రితమే ఆంధ్రాకు వెళ్ళినట్టుగా, అక్కడ ఉన్నటువంటి ఉత్సవాలను చూసుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి ఆ సందర్భంలో సుమారుగా అర్ధరాత్రి 12-1 గంటల టైంలో హైవే పైన ఈ వాహనాలు 2 వాహనాలు, వాళ్ళ వాహనంతో పాటు ఇంకొక వాహనం రోడ్డు పైన ఆగి ఉండడం, అతివేగంగా వచ్చినటువంటి కోళ్ళ లోడుతో వస్తున్నటువంటి బొలోరో వాహనం ఈ 2 వాహనాలను ఢీకొట్టడంతో ఈ 2 వాహనంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గాయాల పాలు కావడం జరిగింది. సో పండుతో పాటు పండుకు సంబంధించినటువంటి ట్రూప్లో ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాలేదు, చిన్న చిన్న స్వల్ప గాయాలతోటి బయటపడితే పండు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇట్టికా వెహికల్లో ఉండడం జరిగింది. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. సో ఫ్రంట్ సీట్లో కూర్చోవడంతో ఇంకా పెద్దగా ఆయనకే ప్రమాదాలైనట్టుగా, గాయాలైనట్టుగా ఈ ప్రమాదంలో స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. 2 కాళ్ళకు సైతం కూడా పెద్దగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ప్రాణాలు ఎవరైతే కోల్పోలేదు, కానీ 2 కాళ్ళకి చాలా పెద్దగా గాయాలైనట్టుగా వైద్యులు ధృవీకరించినట్టుగా చెప్తా ఉంది. ఈ యొక్క ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం అంటే హైవే రోడ్డు పైన వాహనాలు ఆపడం కూడా నేరమే. ఆ వాహనాలు ఆగి ఉండడం, అంతేకాకుండా ఈ నిద్రమత్తులో అతివేగంగా వచ్చినటువంటి ఈ కోళ్ళ లోడుతో వస్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో బొలోరో వెహికల్, ఆ బొలోరో వెహికల్ ఆ స్పీడ్కి, అంటే అది అర్ధరాత్రి కాబట్టి కొంత నిద్రమత్తులో ఉంటారు, ఓవర్ స్పీడ్ కూడా ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ రాత్రి టైంలో రావు కాబట్టి పెద్దగా అవి కనపడవు, ఎందుకంటే లాంగ్లో ఉంటాయి కాబట్టి వెహికల్స్ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కూడా కనపడవు వెహికల్స్. సో ఈ సందర్భంలో జరిగినటువంటి ప్రమాదంగా చెప్తా ఉన్నారు. మొత్తంగా అర్ధరాత్రి ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే ఆ శబ్దాలని గుర్తించి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మళ్ళీ రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాహనదారులు గమనించి ప్రమాదాన్ని, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసి వాళ్ళని స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్కి తరలిస్తే వాళ్ళకి మిగతా సభ్యులకేమో వాళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులకు చాలా స్వల్ప గాయాలైతే మిగతా కొంతమందికి చాలా తీవ్ర గాయాలు, 1-2కి చాలా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో పండుగకి కూడా చాలా పెద్ద గాయాలైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఈ కనబడతా ఉన్నటువంటివే, ఇక్కడ రోడ్డు పైన ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్లో అక్కడ నుంచి సురక్షితంగా బయటికి వెళ్ళి వాహనాల నుంచి రోడ్డు పైన కూకున్నారు వీళ్ళు. దాదాపుగా 3, 3, 6, 2, 8, ఆయనతో పాటు 9 మంది ఉంటారు. సో మరి వీళ్ళంతా ఆ వెహికల్లో ఉన్నారా లేకపోయినట్టుంటే మరి ఇంకా వేరే 2 వెహికల్స్ కూడా ధ్వంసం అయిపోయినాయి కాబట్టి ఆ వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళంతా కూడా రోడ్డు పైనే అర్ధరాత్రి బయట కూర్చుంటే ఇక్కడ పండుకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇది హాస్పిటల్లో ఉన్నటువంటి పిక్చర్స్, ఇవంతా కూడా ఐసీయూలో పెట్టడం జరిగింది. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 2 కాళ్ళకి కూడా పెద్దగా దెబ్బలు తాకినట్టుగా అర్థమవుతా ఉన్నది. చూడొచ్చు ఒకసారి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకో ఈ వెహికల్ చూసుకోవచ్చు, ఇది ఎర్టికా వెహికల్ అనుకుంటా. సో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఫ్రంట్ భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరి ఎయిర్ బెలూన్ తెరవడంతో కొంత ఈ యొక్క ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇగో ఇదే వెహికల్, ఇది ఇక్కడ బొలోరో వెహికల్, ఇది కోళ్ళ లోడుతో వస్తున్నటువంటి వెహికల్. ఇగో కనబడతా ఉన్నాయి కోళ్ళ లోడుతో వస్తున్నటువంటి వెహికల్ ఇదంతా కూడా. ఇది పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్డుకి పక్కనే ఆగి ఉన్నాయి. ఈ వెహికల్తో పాటు ఇంకొక వెహికల్ కూడా, వీళ్ళ వెహికల్ పక్కన పెట్టి కూడా ఇంకొక వెహికల్ కూడా కనబడతా ఉన్నది. సో ఆ 2 వెహికల్ కూడా ధ్వంసం అయిపోయినాయి. సో కాళ్ళకి తీవ్ర గాయాలు అయిపోయినాయి. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఫ్రంట్లే ఆ విధంగా ఉంటే వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది కాబట్టి వెనక భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ బొలోరో వాహనం AP39 UH 5424 అన్నటువంటి నెంబర్ కూడా కనబడతా ఉంది. బొలోరో వాహనం నెంబర్ ఇదంతా. ఇగో ఈ వెహికల్, ఇవి సంబంధించినటువంటి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి పిక్చర్స్ అంతా కూడా కనబడతా ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు ఈ వివరాలు కూడా. డి జోడి డ్యాన్స్ మాస్టర్ పండుకి రోడ్డు ప్రమాదం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డి ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ పండుకి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం
చోటు చేసుకున్నది. సో ఈ ప్రమాదంలో ఈ పండు మాస్టర్ కాళ్ళకి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో వాళ్ళు కూడా నిమగ్నం అయిపోయారు. సో చూడొచ్చు, పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరాపు వలసలో జరిగిన ఒక జాతర కార్యక్రమానికి హాజరైనట. వేడుక ముగిసిన అనంతరం వారు కారులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆనందపురం పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కారులో ఉన్న ఒకరికి వాంతులైనాయట. దీంతో కారును రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కూడా కారు దిగారు. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు మాస్టర్ కారుని ఆయనను కూడా బలంగా ఢీకొట్టిందట. అంటే వామిటింగ్స్ కావడంతో వీళ్ళు కారు పక్కకు ఆపాల్సి వచ్చింది. ఒకవేళ లేనట్టయితే కారు రోడ్డు నుంచి వెళ్తా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవు. రోడ్డు పక్కన నిలిపి ఉండడంతో, అలాగే ముందు సీట్లో కూర్చున్నటువంటి పండు కూడా ఒకడు బయటికి దిగినట్టుగా అర్థమవుతా ఉన్నది. సో అక్కడ వెహికల్ ఢీకొని నేరుగా వెహికల్లో కూర్చున్నటువంటి వాళ్ళకి పెద్దగా ఏం కాలేదు, ఢీకొట్టింది సరే, చిన్న చిన్న గాయాలేని. కానీ ఇలా బయట ఉండడంతో ఇంకా పెద్ద ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. కాళ్లకు తీవ్ర గాయాలు, కారు ధ్వంసం. కోళ్ల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పండు మాస్టర్ కింద పడిపోయినట. ఈ ప్రమాదంలో ఆయన 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాను ఢీకొట్టిన వేగానికి పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారుతో పాటు దాని ముందు ఆగి ఉన్న మరో బోలోరో వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండు మాస్టర్ని స్థానికులు, సహచరులు కలిసి చికిత్స నిమిత్తం వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇది నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఒక ప్రమాదంగా చెప్పుకోవచ్చు. సో ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంటే, 2 కాళ్ళు కూడా చాలా దెబ్బతిన్నట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.